ఇంజనీరింగ్ తర్వాత మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ అప్డేట్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్, అదేనండి ఓఎఫ్బి, ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది మంచి అవకాశమనే చెప్పాలి. పదండి, దీని పూర్తి వివరాలేంటో చూసేద్దాం. ఓకే, ముందుగా అసలు ఎన్ని పోస్టులున్నాయో చూద్దాం. మొత్తం 40. అవును, 40 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. నంబర్ కొంచెం తక్కువే అనిపించినా ప్రభుత్వ రంగంలో అడుగు పెట్టడానికి ఇదొక సూపర్ స్టార్ట్ అని చెప్పొచ్చు. మరి ఈ 40 ఖాళీలు ఎక్కడున్నాయి? ఏంటి సంగతి? ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉన్నాయి. అది ఇంజనీరింగ్ అప్రెంటిస్ రోల్స్ కోసం. సరే, మరి వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఆ పోస్టులేంటి? వాటిని ఎలా విభజించారు? ఆ వివరాల్లోకి వెళ్దాం. చూడండి, ఈ 40 పోస్టులను 2 రకాలుగా విడదీశారు. ఒకటి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. ఇందులో 25 ఖాళీలున్నాయి. ఇవి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ల కోసం. రెండోది టెక్నీషియన్ అప్రెంటిస్. దీనికి 15 పోస్టులున్నాయి. ఇవి డిప్లొమా హోల్డర్ల కోసం అన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైతే డిప్లొమా లేదా బీఈ బీటెక్ పూర్తి చేశారో వాళ్ళు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దని. సో ఇది ప్రత్యేకంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసమే. ఓకే, పోస్టుల గురించి తెలిసిందే. మరి వీటికి ఎవరు అప్లై చేయొచ్చు? అంటే అర్హతలేంటి, చదువు, వయస్సు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూద్దాం. విద్యార్హతల విషయంలో చాలా క్లారిటీ ఇచ్చారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకి అప్లై చేయాలంటే మెకానికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ డిగ్రీ ఉండాలి. అదే టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకైతే అవే బ్రాంచ్లలో డిప్లొమా చేసి ఉంటే సరిపోతుంది. సింపుల్ కదా? ఇక వయస్సు విషయానికొస్తే ఇక్కడ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అప్లై చేసేవారికి కనీసం 21 ఏళ్లుండాలి. గరిష్టంగా 28 ఏళ్లు మించకూడదు. సో ఈ ఏజ్ బ్రాకెట్లో ఉన్నవాళ్లే దీనికి అర్హులు. సరే, అర్హతలు కూడా సరిపోయాయి అనుకుందాం. తర్వాతేంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సెలెక్ట్ అయితే జీతమెంతుంటుంది? ఈ విషయాలు తెలుసుకుందాం పదండి. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదేంటంటే సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. రాత పరీక్షలు అవివి ఏమీ లేవు. కేవలం ఒక్క ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. అవును, ఆ ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేస్తే చాలు. ఇది చాలామందికి పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు 0. అవును, ₹1 కూడా కట్టక్కర్లేదు. ఇది పూర్తిగా ఫ్రీ. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాంటి ఆలోచన లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక స్టైపెండ్ ఎంత వస్తుంది అనే విషయానికొస్తే సెలెక్ట్ అయిన అప్రెంటిస్లకు ట్రైనింగ్ పీరియడ్లో నెలకు ₹12,000 ఇది ట్రైనింగ్తో పాటు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్గా కూడా ఉంటుంది. రైట్, ఇప్పుడు అన్ని వివరాలు తెలిసాయి కదా. ఇప్పుడు అసలు పాయింట్కొచ్చేద్దాం. ఈ పోస్టులకి ఎలా అప్లై చెయ్యాలి, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆఫ్లైన్లోనే ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. ముందుగా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి రిక్రూట్మెంట్ పేజీ ఓపెన్ చేయాలి. అక్కడ అప్రెంటిస్ జాబ్స్ 2025 నోటిఫికేషన్ వెతకండి. దొరకగానే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఫామ్ని చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా నింపాలి. చివరగా ఆ నింపిన ఫామ్ను వాళ్ళ అఫీషియల్ అడ్రస్కి పోస్ట్ చేయాలి. అంతే. అయ్యో, ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఏంటో అని కంగారు పడకండి. చాలా సింపుల్. ఆన్లైన్లో ఏమీ చెయ్యక్కర్లేదు. ఫామ్ని ప్రింట్ తీసుకోవాలి, దాన్ని పెన్తో నింపాలి, తర్వాత దాన్ని పోస్టాఫీస్ ద్వారా వాళ్ళు చెప్పిన అడ్రస్కి పంపించాలి. అంతే. మరి ఏ అడ్రస్కి పంపాలి? ఇది చాలా ముఖ్యం. నోట్ చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జబల్పూర్, విఎఫ్జే ఎస్టేట్, జబల్పూర్ 482009 అనే అడ్రస్కి పంపించాలి. అడ్రస్ రాసేటప్పుడు అస్సలు తప్పులు చేయొద్దు. ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యమైన విషయం అదేంటంటే డేట్స్. ఈ అవకాశం చేజారిపోకూడదు అంటే ఈ తేదీలను ఖచ్చితంగా గుర్తుపట్టుకోవాలి. గమనించండి, అప్లికేషన్లు డిసెంబర్ 15న మొదలవుతాయి. చివరి తేదీ డిసెంబర్ 31, 2025. అంటే అప్లై చేయడానికి మనకి కేవలం 2 వారాల టైం మాత్రమే ఉంది. సో లాస్ట్ మినిట్ వరకు ఆగకుండా వీలైనంత త్వరగా పంపించడం చాలా మంచిది. మరింకెందుకు ఆలస్యం? డిసెంబర్ 31 లోపు ఈ అవకాశాన్ని ఎవరో అందిపుచ్చుకుంటారు. అర్హత, ఆసక్తి ఉంటే మాత్రం ఈ డేట్ని అస్సలు మర్చిపోవద్దు.